పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ పాలకవర్గం తీరుపై సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ నిధుల్లో అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలోని హనుమాన్ నగర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల వద్ద కళాభవనం నిర్మించేందుకు అప్పటి పాలకవర్గం 4 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదం తెలిపారు. అయితే 2017వ సంవత్సరం టెండర్కు పిలిచారు. టెండర్ పూర్తయిన అనంతరం దీనిని ప్రారంభించేందుకు పనులు మొదలు పెడుతున్న క్రమంలో అకస్మాత్తుగా కాంట్రాక్టర్ మృతి చెందడంతో కళాభవన పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఎంతమంది నాయకులు అధికారులు పాలకవర్గం మారినా 16 సంవత్సరాలుగా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. దీంతో వెంటనే కళాభవనం నిర్మించాలంటూ కళాభవనం ముందు సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయకుండా పాలకవర్గం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ వారు ఆరోపించారు. ఇప్పటికైనా పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే కళాభవన్ను అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిందాబాద్. కళాభవన్ వెంటనే పూర్తి చేయాలి. కళాభవన్ భారత కమ్యూనిస్టు పార్టీ 2009లో ఈ యొక్క ఆడిటోరియానికి ఎక్మా కింద 18 లక్షలు రిలీజ్ చేసి నిర్మాణం స్టార్ట్ చేశారు. మరి ఆ తర్వాత అంచనాలు పెరిగిపోవడంతో అన్ని అసంపూర్తిగా నిలిపివేయడం విచారాన్ని కలిగిస్తా ఉన్నది. ఇవాళ కళాకారులు ఏదైనా ప్రాక్టీస్ చేయాలన్నా, ఏదైనా కళా ప్రదర్శన చేయాలన్నా, మరి ఎక్కడో స్కూళ్లను లేదా ఇంకా ఏదో ఫంక్షన్ హాళ్లలో వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు ఈ ఆడిటోరియాన్ని వెంటనే పూర్తి చేసే విధంగా కృషి చేయాలని, కళా నిలయమైన ఈ గోదావరి పారిశ్రామిక ప్రాంత కళాకారులను ఆదుకోవాలని, వారిని ఇంకా ప్రోత్సహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రామగుండం నగర శాఖ తరఫున కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కళాకారులు వివిధ